వాళ్ళ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా శుభ సాయంత్రం. సార్, విజయసాయి రెడ్డి అనేవాడు ఒక క్రిమినల్ మైండ్, మంచి లిటికెంట్, మంచి క్రిమినల్ మైండ్ లిటికెంట్. అందుకనే రాజశేఖర రెడ్డి అతని ఆడిటర్గా పెట్టుకున్నాడు. ఆ మైండ్తోనే జగన్మోహన్ రెడ్డికి సూట్ కేస్ కంపెనీలు సమకూర్చి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో 2009 2007-2008 ఆ ప్రాంతాల్లో సంపాదించగలిగారు. అయితే ఇప్పుడు 2019-24 దాకా అతను దోచుకున్నాడు బాగానే. విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఉండి ఆ 3-4 జిల్లాల్లో వచ్చేటువంటి మొత్తం ఓ సామంతరాజుగా వాళ్ళ కుమార్తెకి పర్మిషన్లు లేకుండా హోటళ్ళు కట్టించడం, కొన్ని హోటల్స్ లాగేసుకోవడం, ఇదంతా బాగానే చేసుకున్నాడు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి కీలకమైనటువంటి వ్యక్తిగా మారటంతో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఏరియా వరకే పరిమితం చేశారు. తర్వాత ఏం చేశారంటే విశాఖపట్నం కూడా మార్చేసి అతనికి ఏదో సోషల్ మీడియా ఇన్ఛార్జి ప్రాధాన్యత లేనటువంటి దాంట్లో పెట్టేటప్పటికీ అతనికి కొంచెం అసంతృప్తి రగిలింది. అయితే జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి నెంబర్ 1 ఆయన అయితే, నెంబర్ 2 ఈయనే ఉన్నాడు. చివరి రోజుల్లో నెంబర్ 2 నుంచి 2000కి పడిపోయానని చెప్పేసి ఆ తర్వాత ఆయన చెప్పాడు కదా. మనం ఇప్పుడు ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కన్ను కొడితేనో లేదా కబురు పంపితేనో విజయసాయి రెడ్డి మళ్ళీ జగన్ దగ్గరకు వచ్చి పనిచేయటం అనేది జరగదు. ఎందుకంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దూరం అయిపోయి ఆయన లోగుట్టంతా ప్రజలకు చెప్పేసిన తర్వాత రాజకేశ్వర రెడ్డి అనేవాడు ఏమేమి చేశాడో మొత్తం ఆఫ్ ది రికార్డులో ఆయన చాలా విషయాలు చెప్పాడు. సిట్కి 2 సార్లు హాజరయ్యి అతను చెప్పిన దాని మీదే కేసు పక్కడబందీగా చాలా పాత్రల్ని వెలుగులోకి వచ్చినాయి. ఇక్కడ మన చర్చ ఏంటంటే, ఇవాళ వస్తానన్న విజయసాయి రెడ్డి నేను ఇవాళ రాలేదు, అడ్వాన్స్ గా నేను ఒప్పుకున్నటువంటి కార్యక్రమాల వల్ల నేను మళ్ళీ వస్తాను అని చెప్పాడు. నేను రానని మాత్రమే చెప్పలేదు. రానంటే వెంటనే అరెస్ట్ అయ్యి కదా, అలాగే వెంటనే అరెస్టులు ఏం ఉండవు, కానీ టైం ఇస్తారు. రాక తప్పదు, అది ప్రభుత్వం. మొత్తానికే రానంటే అరెస్ట్ చేస్తారని వారి ఉద్దేశం అండి. అదే నేను చెప్పిన ఫ్లో పోతుంది. చెప్పండి. అతను వస్తాడు ఇవాళ, కాకపోతే రేపు ఎల్లుండి వస్తాడు. అతనికి ఆ ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే 2 సార్లు వచ్చి వెళ్ళినోడు కదా. మొదటిసారి రానని తప్పించుకుంటే లుకౌట్ నోటీస్ ఇచ్చి మెడబట్టుకొని తీసుకొస్తారు. ఇతను 2 సార్లు వచ్చాడు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, అతను రాజ్యసభకి రాజీనామా చేశాడు 3.5 సంవత్సరాలు ఉండగానే. అది మామూలు విషయం కాదు, అది చాలా పెద్ద నిర్ణయం. అది అంటే జగన్మోహన్ రెడ్డి అనే వాడితో రాజకీయ ప్రయాణం చేయకూడదు అని చెప్తూ ఆయన ఏమన్నాడు, అసలు నేను క్రియాశీలక రాజకీయాల్లో ఉండను, వ్యవసాయం చేసుకుంటాను, అవసరమైతే ఒక ఛానల్ లేదా పత్రిక పెట్టుకుంటాను అని చెప్పేసి కూడా ఆయన సవీరంగా రాజీనామా చేసిన రోజున చెప్పాడు. సరే, అంటే ఇక్కడ ఏంటంటే అతను మనస్తాపం చెందినటువంటి అంశం ఏంటంటే, విశాఖపట్నంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి శాంతి వ్యవహారం, శాంతికి పుట్టిన బిడ్డ మీద జరిగినటువంటి వివాదం అంతా కూడా అదేదో కూటమి నాయకులు కాంగ్రెస్ నాయకులు చేసింది కాదు. వైసీపీలో ఉండేటువంటి నాకు ప్రత్యర్థులుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర చక్రం తిప్పుతున్న వాళ్ళే నన్ను మరింత అధపాతాళలోకానికి నెట్టడానికి ఆ శాంతి వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చి నన్ను అల్లరి పాలు చేశారు. ఇక ఈ ముఠాతో నేను ఇక ఉండకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. అది అసలు విషయం. ఎందుకు వదిలేస్తాడు?